భోజన ప్రియులకు నమస్తే. మేము మీ లక్ష్మీ శ్రీనివాస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చేతన్స్ వంట వార్పు. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో కమ్మటి దేవుడికి నైవేద్యంగా ప్రసాదించే ఒక రెసిపీతో మేము ముందుకు వచ్చామండి. దీన్ని చక్కెర పొంగల్ అంటారండి. ఎంత కమ్మగా ఉంటుందంటే ఈ రెసిపీ, అందుకే కావాల్సి దేవుడికి సమర్పిస్తారనిపించిందండి నాకు ఈ రెసిపీ చేసిన తర్వాత. అంత పర్ఫెక్ట్గా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. ఎందుకంటే నేను అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. దీన్ని చేసిన తర్వాత చాలా బాగుంటుందండి, అమృతంలాగా ఉంటుందండి ఒక్క మాటలో చెప్పాలంటే. ఇంకా ఆలస్యం ఎందుకండి, మొదలు పెడదాము. మరి దీనికోసం ముందుగా బియ్యం తీసుకోవాలండి. మేము నలుగురికి సరిపోయే క్వాంటిటీలో చేసాము. బియ్యం వచ్చి ఒక గిద్దెడు తీసుకున్నామండి, అంటే ఒక టీ గ్లాస్ అన్ని బియ్యము. అదేవిధంగా పెసరపప్పు కావాలండి వీటికి. దాంతోపాటు ఎండు కొబ్బరి ముక్కలండి కట్ చేసుకున్నవి. వీటితో పాటు జీడిపప్పు, అదేవిధంగా 1/2 కేజీ బెల్లం పడుతుందండి. వీటన్నిటితో పాటు ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి మన చక్కెర పొంగల్లో, నెయ్యి అండి. 50 ml నెయ్యి పడుతుంది. అదేవిధంగా చిన్న పచ్చకర్పూరం అండి, దాన్ని పచ్చకర్పూరం ముక్క అంటారు. మామూలుగా బయట షాపుల్లో దొరుకుతుంది, పచ్చకర్పూరం అంటే ఇస్తారు, అది కూడా వేసుకోవాలండి. అప్పుడే రుచి అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. కుకింగ్ ప్రాసెస్ మొదలు పెట్టేద్దాం పదండి. మీడియం సైజు బాండీ ఒకటి పెట్టుకుని అండి, సిమ్లో పెట్టుకోవాలండి. మంట సిమ్లో పెట్టుకుని మనం తీసుకున్న పెసరపప్పు అండి, బియ్యం కన్నా కొద్ది క్వాంటిటీ తక్కువ ఉండాలి. ఆ పెసరపప్పుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచి సువాసన వచ్చేటట్టండి వేపుతున్నప్పుడు మంచి సువాసన వస్తుందండి. చూసారా, ఆ విధంగా ఎర్రగా వేగుతుంది. గుర్తుపెట్టుకోండి, మంట అనేది సిమ్లోనే ఉండాలండి. ఆ విధంగా వేపుకొని మంచి సువాసన వచ్చేంత వరకు వేపుకొని వాటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. అదే బాండీలో నెయ్యి వేసుకుని, నెయ్యి కొంచెం కరిగిన తర్వాత దాంట్లోకండి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసుకుని వేయించుకోవాలండి. వీటిని కూడా కొంచెం నిదానంగా వేయించుకోవాలండి, కంగారు పడకూడదు. కంగారు పడి హై ఫ్లేమ్లో మనం వేయించుకుంటే మాడిపోతాయండి. అందుకని మీడియం ఫ్లేమ్లో వీటిని కూడా చక్కగా కొబ్బరి ముక్కలు వేపుకొని, కొబ్బరి ముక్కలు వేగిన తర్వాత జీడిపప్పులు చూపించాను కదండి నేను ఇందాక, ఆ జీడిపప్పులు కూడా వేసుకుని చక్కగా వేయించుకోవాలండి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలి. కిస్మిస్లు అండి, కిస్మిస్లు కూడా వేసుకుంటే మధ్య మధ్యలో తగులుతూ బాగుంటుందండి. ఇందాక చూపించడం మర్చిపోయాము. కిస్మిస్లు ఉంటే మీరు వేసుకోండి, లేకపోతే లేదు. ఇందాక చూపించిన బియ్యంని శుభ్రంగా కడుక్కుని దాంట్లో ఈ పెసరపప్పు కూడా వేపుకున్నాం కదండి, పెసరపప్పు కూడా వాటిని కూడా ఒకసారి కడిగేసుకుని ఈ మందపాటి గిన్నెలో వేసుకోవాలండి. అలా వేసుకున్న తర్వాత బియ్యం తీసుకున్నాం కదండి కొలత కప్పు, ఆ కప్పుతో 2.5 కప్పులు వాటర్ అనేది వేసుకోవాలండి. ఎప్పుడైనా చక్కెర పొంగల్ అనేది కొంచెం పలుకుగానే ఉడకాలండి, అందుకని అలా వేసేసుకున్న తర్వాత వాటర్ కూడా 2.5 కప్పులు మళ్ళీ పొయ్యి మీద పెట్టేసి హై ఫ్లేమ్లో వీటిని ఉడకనివ్వాలండి. బియ్యాన్ని పెసరపప్పుని హై ఫ్లేమ్లోనే వాటిని ఉడకనిస్తూ ఉండాలి. అలా ఉడకనిస్తున్నప్పుడు రెండో పొయ్యి మీద ఇందాక చూపించిన 1/2 కిలో బెల్లం, అదేవిధంగా ఒక అర గ్లాస్ వాటర్ దాంట్లో వేసుకుని చక్కగా మరిగించుకోవాలండి. వీటిని ఈ బెల్లాన్ని పాకం చూసారా, మన వీడియోలో చూపించినట్టు తీగ పాకానికన్నా కొంచెం తక్కువగా ఆ విధంగా వచ్చే విధంగా మరిగించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం ఆ విధంగా పాకానికి వచ్చినాక తీసి పక్కన పెట్టేసుకోవాలి. చూసారా, 20 నిమిషాలు బియ్యం ఉడికిన తర్వాత మన వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీకి వచ్చేస్తుందండి బియ్యం. అంటే బియ్యం బాగా ఉడికిపోకుండా ఒక 80% అనేది బియ్యం అనేది ఉడుకుతుందన్నమాట, కొంచెం పలుగ్గా. అలా ఉడికినప్పుడే మనం ఈ బెల్లం పాకాన్ని దీంట్లో వేసుకోవాలండి. అలా ఈ బెల్లం పాకం వేసుకుంటే అండి, ఈ బెల్లం పాకానికి మిగతా 20% కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది రైస్. అలా రైస్ కుక్ అవుతున్నప్పుడే దీంట్లోకి కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలండి. మొత్తం మనం 50 ml నెయ్యి తీసుకున్నాం కదండి. 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పులు వేయించుకున్నప్పుడు వేసుకున్నాము. తర్వాత ఇంకో 2 టేబుల్ స్పూన్లు ఇప్పుడు వేసుకోవాలండి. నెయ్యి వేసుకున్న తర్వాత దాంట్లోనే ఇందాక మనం వేపు పెట్టుకున్న జీడిపప్పులు, కొబ్బరి ముక్కలు, అదేవిధంగా కిస్మిస్లు కూడా దాంట్లో వేసేసుకుని ఒక్కసారి మళ్ళీ మొత్తాన్ని ఒక్కసారి కలిపేసుకోవాలండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉడుకుతుందో అండి మన చక్కెర పొంగలి. ఆ విధంగా మొత్తం అంతా వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు దీన్ని ఉడికించుకోవాలండి. 5 నిమిషాలు ఉడికిన తర్వాత అండి దీంట్లోకి ఇందాక చూపించిన పచ్చకర్పూరాన్ని పొడిలాగా చేసుకుని
దీంట్లో వేసుకోవాలండి. అదేవిధంగా ఒక 3 యాలకులు తీసుకుని దాన్ని కూడా పొడిలాగా చేసుకుని వేసుకోవాలండి. పచ్చకర్పూరం అనేది ఎక్కువ వేసుకోకూడదండి, ఒక్క చిటికెడు వేసుకుంటే సరిపోతుందండి టేస్ట్. ఈ పచ్చకర్పూరం అనేది మన ఈ చక్కెర పొంగల్లో కలిసి రుచిని మరింత పెంచుతుందండి. ఆ విధంగా అన్నీ వేసేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసుకొని దానిపైన కొద్దిగా నెయ్యి వేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. మొత్తం అన్నాన్ని 20 నిమిషాలు ఉడికించామండి. తర్వాత పాకం వేసిన తర్వాత 5 నిమిషాలు, తర్వాత ఈ జీడిపప్పులు ఇవన్నీ వేసిన తర్వాత 5 నిమిషాలండి. మొత్తం 30 నిమిషాల్లో మన పర్ఫెక్ట్ చక్కెర పొంగల్ అనేది రెడీ అయిపోతుందండి. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది, మిస్ అవ్వద్దండి. లైఫ్లో ఒక్కసారైనా సరే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయాలండి ప్రతి ఒక్కళ్ళు. మనం చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్గా కుదురుతుందండి ఈ చక్కెర పొంగల్ అనేది. తప్పకుండా ట్రై చేయండి. మీకు గనక మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి మన ఛానల్ని లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.